అందరికీ నమస్కారం అండి. స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈడేపల్లి ఇక్కడ వృద్ధాశ్రమం నందు అందరం కూడా మరి చేరి యశ్విత పుట్టినరోజు సందర్భంగా మేమందరం వీళ్ళకి మంచి భోజనాలు పెట్టించాలని వారి కుటుంబం అనుకొని ఇక్కడ ఇలా భోజనాలు జరగటం జరిగిందండి. అలాగే మరి స్ఫూర్తి ఫౌండేషన్ పని గారు ఎందుకంటే సేవా కార్యక్రమాల్లో ఇప్పుడనే కాకుండా ఎప్పుడు కూడా బ్లడ్ డొనేషన్ లో మాత్రం నేనున్నాను అని కావాలి అనేటప్పటికి మాకంటే ముందు హాస్పిటల్లో ఉండి ఆ బ్లడ్ ఇవ్వటమే కాకుండా ఇలాంటివి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేస్తున్నారండి. అలాగే పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బిడ్డకు మరి మంచి ఆరోగ్యము ఆయుష్ దేవుడు అష్టైశ్వర్యాలు అన్నీ ఆ బిడ్డకి ఇవ్వాలని నేను కోరుకుంటూ, అదే కాకుండా ఇలా సేవాభావంతో అనేక మందికి ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని ఇలాంటి వాళ్ళు ముందుకు రావాలని నేను ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా అమ్మాయి యశ్విత సాయి పుట్టినరోజు సందర్భంగా నేను నీలఫల్ ఫణి గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన చేసే సేవా కార్యక్రమాలు మా బ్రదర్ గారు తెలుసుకోవడం జరిగింది. సో అదే ఉద్దేశంతో నేను గత వారం రోజుల క్రితం ఆయన అప్రోచ్ అయ్యి ఈ అన్నదాన కార్యక్రమాన్ని సుమారు ఒక 55 మంది ఉన్నారని చెప్పేసి అన్నారు. సో నేను మాది ముదినేపల్లి గుడివాడ దగ్గర, సో అక్కడి నుంచి ఇక్కడ రావడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు నాకు చేయడం మొదటిసారి. సో నేను కంపల్సరీగా ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఉంటాను అవసరమైనప్పుడల్లా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు నూర్జహాన్. నేను హ్యూమానిటీ ఫౌండేషన్ నుంచి వచ్చాను. ఈరోజు ఇక్కడ మన స్ఫూర్తి ఫౌండేషన్ యొక్క చైర్మన్ నేలపాన ఫణికుమార్ గారు ఒక ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు. యశ్విత సాయి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల చేత జట్టి వృద్ధాశ్రమంలో వయోవృద్ధులకు మంచి రుచికరమైన ఆహారము, అలానే స్వీట్, హాట్ అవన్నీ స్నాక్స్ అరేంజ్ చేశారు వారు. ముఖ్యంగా ఈ స్ఫూర్తి ఫౌండేషన్ యొక్క మెయిన్ ఎజెండా వచ్చి బ్లడ్ డొనేషన్ అండి. మన మచిలీపట్నం కానీ కృష్ణా జిల్లా ఎక్కడైనా కూడా ఎవరికి ఏ బ్లడ్ గ్రూప్ అవసరమైనా కూడా ఫస్ట్ గుర్తొచ్చేది నేలపాన ఫణికుమార్ గారు. ఆయన్ని అడిగితే చాలండి, అర్ధరాత్రి టైం అయినా కూడా మనకి బ్లడ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటే కాకుండా తను ఇంకా చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పేదలకు భోజనాలు వడ్డించటం, అలానే చదువు బాగా మెరిట్ పిల్లలకి ఫీజు నిమిత్తం ఏదైనా అవసరమైతే కనుక వాళ్ళ ఫౌండేషన్ తరఫున ఫీజు కట్టి చదివించటం, అలాగే ఎవరికైనా ఇల్లు కాలిపోయి లేదా ఫిజికల్గా హ్యాండిక్యాప్ ఏదైనా ఇబ్బందులు అయితే వాళ్ళందరికీ నిత్యావసరాలు, మరి వాళ్ళకి కావాల్సిన పనిముట్లు, హ్యాండిక్యాప్ వాళ్ళకి కావాల్సినవి అని అరేంజ్ చేయటం జరుగుతుందండి. కాకపోతే దాతల అవసరం చాలా ఉంది. ఇలాంటి సహాయ సహకారాలు మేము ఇంకా అందించాలంటే కనుక మీలాంటి పెద్ద మనసు చేసుకుని దాతలు ఫండింగ్ కనుక ఇస్తుంటే, చాలా మంది అవసరం ఉన్న జనాలు ఉన్నారండి, చాలా పూర్ పీపుల్స్ అన్నమాట. వాళ్ళందరికీ కూడా ఇంతకు మించి చాలా సేవలు చేయటానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం నాకు ఇచ్చిన ఫణికుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.